కనికరం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వాయనాడ్ ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోవడం మన సమిష్టి బాధ్యత అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. ఊహించని ఘోరమైన వరదలు మరియు కొండ చర్యలు కనికరం లేకుండా వందలాది మంది ప్రాణాలను బలిగొన్నాయని, ఇది హృదయ విదారకమైన సంఘటనని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ సర్కిల్ నుండి శనివారం సిపిఐ ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ విధ్వంసకర వరదలు కొండ చర్యలు విరిగిపడిన బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ నిర్వహించింది. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈటీ నరసింహ, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశం తదితరులతో కలిసి అబిడ్స్, కోటి, గన్ ఫౌండరీ, బషీర్బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో డాక్టర్ కె నారాయణ విరాళాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ కనుమల వెంట విస్తరించి ఉన్నటువంటి పచ్చని పర్వత ప్రాంతమైన వాయనాడ్ కేరళను సందర్శించే ప్రజలకు ప్రధాన పర్యాటక కేంద్రమని, సమృద్ధిగా ఉన్న కొబ్బరి మరియు తాటి చెట్లు, దట్టమైన అడవులు, వరి పొలాలు మరియు ఎత్తైన శిఖరాలు కేరళలోని గొప్ప ప్రకృతి దృశ్యాలతో అలంకరించి ఉంటాయని, వీటిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అది ప్రకృతి వరం లాంటి రాష్ట్రం. భారతదేశంలో సహజమైనటువంటి అన్నచందాలు రాష్ట్రం, పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రం. అందులో వాయనాడ్ అనేది మరింత ప్రసిద్ధికి పెరుగుతారు. యాత్రలు ఎక్కువ పోతూ ఉంటారు. చాలా చూడవచ్చు, చక్కగా అందంగా ఉంటుంది. ఇదంతా కొండలు పోతూ ఉంటాయి. అధిక వర్షం వచ్చిన వల్ల కొండలు వెంటనే పెరిగిపోయి ఇళ్ళు కొన్ని వేల ఇళ్ళు మాయమైపోయి కనపడుతుంది. మనుషులు కూడా దొరకలేదు. పొగలు చూసిపోయారు. వాళ్ళు పట్టుకోవడం కష్టం. శవాలు కూడా దొరకలేదు. కానీ ఇళ్ళ పద్ధతుల్లో నష్టం జరిగింది. ఇక ప్రకృతి వైపరీత్యాల వల్ల వాయనాడ్ ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని ప్రకృతి వైపరీత్యంగా దీన్ని ప్రకటించాలి. నేషనల్ కెలామిటీగా ప్రకటించాలి. తద్వారా యుద్ధ సాధన చేయాలి. కేరళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టి వివక్షతో కూడుకున్న పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తాం. కరెక్ట్ కాదు. రాజకీయాలు వేరు, మానవత్వం వేరు. మానవత్వం రీతి వాళ్ళని కాపాడుకునే బాధ్యత రాజకీయ అతీతంగా అందరూ కలిసి చేయాల్సిన పని ఉంది. ఆ విషయంలో బెనిఫిట్ యాక్టివిటీ చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా దేశంగా అన్ని రాష్ట్రాల్లో వన్ సోషల్ చేయడం, బట్టలు, బియ్యం, తర్వాత వంట సామాగ్రి ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కొంతమంది బిల్డర్స్తో కూడా మాట్లాడి అది ఇళ్ళు కట్టడానికి కూడా అలా ఒక 5 ఇళ్ళు 10 ఇళ్ళు కట్టించడం బాగా ఉంటుంది. అందులో 10-15 లక్షలు ఇల్లు వస్తాయి. దాని కూడా చేద్దాము. అందులో ఇల్లు సౌకర్యాలు, బియ్యం, బట్టలు, వంట పాత్రలు ఇవన్నీ చేయమన్నా. ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఏమి మందులు కావాలో అవి కూడా సేకరిస్తున్నాం. ఎందుకంటే దేశం మొత్తంగా సిపిఐ చేస్తుంది. ఆ సందర్భంగా హైదరాబాద్ సిటీ పార్టీ కూడా దీన్ని కల్పించుకొని కేరళ వాయనాడు బాధితులకి సహాయంగా కోరుతున్నాం. అందరూ కలిసి వచ్చి సహాయం కోరుతున్నాం.